ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. సెప్టెంబర్ 7వ తేదీ 2025వ సంవత్సరం భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంటన్నర వరకు కూడా దీర్ఘమైనటువంటి అంటే 3.5 గంటల పాటు ఉండే రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఇది పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో పడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం కొన్ని రాశుల వారిపై మంచి ప్రభావం చూపుతుందని, అలాగే వృశ్చిక రాశి వారికి ధన సంపాదన పెరిగి భూమి, భవనం, వాహనం లభిస్తాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. సెప్టెంబర్లో వచ్చే చంద్రగ్రహణం వృశ్చిక రాశి వారిపై ఎటువంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఏం జరగబోతోంది, ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకోవాలి అనే ఆసక్తికరమైన విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణం శుభదాయకంగా ఉంటుంది. గ్రహణం ప్రభావం వల్ల ఆకస్మిక ధనలాభం పొందవచ్చు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి. పెట్టిన పెట్టుబడి త్వరగానే వస్తుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మానసిక స్థిరత్వం సాధించవచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. గ్రహణ ప్రభావం రాశుల మీద ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఏదైనా గ్రహణకు సంబంధించినటువంటి అది సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైన లాభ నష్టాలనేవి సరిసమానంగా ఉంటాయి. అంటే కొన్ని రాశుల వారికి నష్టం జరిగితే కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి అంశాలు పరిశీలించినట్లయితే కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కెరీర్ పరంగా చూసుకుంటే కొన్ని సానుకూలమైన మార్పులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఇది అనుకూలమైన కాలంగా ఉంటుంది. కెరీర్లో అభివృద్ధి చెందుతారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇది కెరీర్లో మీ ప్రమోషన్ కావచ్చు, లేకపోతే ట్రాన్స్ఫర్కి సంబంధించి కావచ్చు, లేదా కొత్త ప్రాజెక్టులు పొందే విషయంలో కావచ్చు. మీకు కెరీర్ పరంగా ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశం ఉంటుంది. మీరు కొత్తగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది మీకు అనుకూలమైన సమయం. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని మీరు పొందగలుగుతారు. మీ వృత్తి స్థానంలో మార్పు కూడా ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. విదేశాలలో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి సానుకూలమైన ఫలితం లభిస్తుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఆదాయ ప్రవాహాన్ని కూడా అధికంగా చూస్తారు. మీ పెట్టుబడి నుంచి మీకు మంచి రాబడి లభిస్తుంది. రుణం లేదా ఆర్థిక సాయం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అలాగే చిన్న స్వల్పకాలిక పెట్టుబడులకు ఈ సమయంలో మీకు పెట్టుబడి పెట్టడం వల్ల ఎంతో శుభం కలుగుతుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు అంటే తల, ముఖానికి సంబంధించినటువంటి చిన్న ఆరోగ్య సమస్యలైతే వచ్చే అవకాశం ఉంటుంది. ఇతర పెద్ద ఆరోగ్య సమస్యలైతే ఈ సమయంలో ఏవీ సూచించట్లేదు. ఇక కుటుంబ పరంగా ఈ సమయంలో చాలా బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్ర కానీ వినోద యాత్ర కానీ చేస్తారు. మీకు మీ తండ్రి లేదా సోదరుడి నుంచి మంచి సపోర్ట్ కూడా లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి కెరీర్తో కొంతమేరకు మార్పు ఉంటుంది. ప్రత్యేకంగా ఈ విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. లేదా ఆరోగ్యం విషయంలో కూడా కొంతమేరకు జాగ్రత్తగా ఉండాలి. మీ తండ్రి గారి ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో అనుకున్న విషయంలో అనుకున్న విధంగా ముందుకు సాగడానికి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ ఉండండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకి ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అదంతా కూడా తొలగిపోయి పాజిటివ్ వైబ్స్ని మీరు సొంతం చేసుకోగలుగుతారు. మీరు ఏది అనుకుంటే అది మీ జీవితంలో ఉన్నతంగా నిలబడడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అనుకున్న దానికంటే కూడా కొంతమేరకు మీ ఆలోచనలను అమలు చేయడం వలన వృద్ధి చెందుతారు. మీకు అభివృద్ధి కూడా ఎంతో ఉన్నతంగా ఉండడానికి మీ కుటుంబ సభ్యులు కారణమవుతారు. ఇలా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ సమయంలో ఈ రాశివారు కొన్ని అంశాలలో జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా ఇదే. మరి దానికి సంబంధించి కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎదుర్కోబోయేటటువంటి ఆ పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, లేదంటే ఆ పరిస్థితుల నుంచి పూర్తిగా ఇక కోలుకోవాలన్నా కూడా మనం కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవలసిన అంశం ఉంటుంది. మీరు ఎక్కువగా దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మద్యం సేవించి వాహనం నడపడం వంటి పనులు అస్సలు చేయకండి. ఈ సమయంలో మీరు డ్రైవింగ్ లైసెన్స్ వంటి అవసరమైన పత్రాలు మీ దగ్గర ఉంచుకోండి. ఖచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణించడం, అలాగే ఏ వాహనమైనప్పటికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. ప్రయాణం తప్పనిసరి, కానీ నేను సొంత వాహనం నడపలేను అనుకునేవారు
ఇలా అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా ఒక డ్రైవర్ని పెట్టుకొని వాహనం నడిపించుకోండి. ఇటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ప్రమాదం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. వ్యాపార విస్తరణ కోసం మీరు ఈ సమయంలో కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం పెడతారు. మీ వ్యాపారం ఖచ్చితంగా ఈ సమయంలో మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సాధారణ వ్యాపారం ఆర్థికాభివృద్ధిని సొంతం చేసుకుంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది ఎంతో అద్భుతమైన సమయం. విద్యార్థులకు కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయంగా కనిపిస్తోంది. వారు తమ ఉపాధ్యాయుల నుంచి మంచి ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందుకుంటారు. విద్యార్థులు తమ ఉపాధ్యాయ విశ్వాసాన్ని తిరిగి పొందడం కోసం ఇది అనుకూలమైనటువంటి సమయం. ఇక పోటీ పరీక్షలు రాసేవారు లేదంటే ఏదైనా కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళకి ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏదైతే రంగంలో ముందుకు వెళ్ళాలి అని ఆశపడ్డారో ఆ యొక్క కోర్స్ని కానీ అధ్యయని కానీ మీరు స్టార్ట్ చేస్తున్నట్లయితే దాంట్లో మీరు ఖచ్చితంగా అద్భుతంగా రాణించడం అనేది జరుగుతుంది. విదేశాలలో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా ఉంటుంది. విదేశాలలో పోటీ పరీక్షలు రాసి అక్కడే స్థిరపడాలి అనుకునే వారికి మీరు కనుక ప్రణాళికాబద్ధంగా పూర్తిగా ఏకాగ్రత పెట్టి చదివినట్లయితే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఇక మీకు జీవితంలో ఇప్పటి వరకు జరిగిన దారుణాలన్నింటికి కూడా ఇక చెక్ పెట్టబోతోంది. మీ అదృష్టం మీకు ఎంతో ఆనందంగా మారబోయే క్షణాలు రాబోతున్నాయి. మీరు పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి అద్భుతమైన క్షణాలు ఇవి. కాబట్టి మీ దాకా వచ్చినటువంటి అవకాశం గురించి 1కి 10 సార్లు ఆలోచించుకొని మంచి మార్గంలోకి మంచి నిర్ణయం తీసుకొని మంచిగా వచ్చిన అవకాశాలను జారవిడుచుకోకుండా ఉపయోగించుకోండి. ఏ అంశానికి సంబంధించిన నిర్ణయమైనా సరే, అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లేదా మీ కెరీర్ లేదా విద్యకి సంబంధించిన విషయాలు కానీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఏ అంశంలోనైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి పెద్దలను సంప్రదించి లేదా అనుభవజ్ఞుల సలహాలు పాటించి నిర్ణయం తీసుకోవడం వల్ల జీవితంలో ఉన్నతిని సాధిస్తారు. ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదవడానికి ప్రయత్నించండి. చదవడానికి వీలు కాని వారు వినడానికే ప్రయత్నించండి. ప్రతినిత్యం మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. దీనివల్ల మీలో దైవబలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులతో అర్చన చేయించుకోండి. గుడికి వెళ్ళడానికి వీలు కాని వారు ఇంట్లోనే స్వామివారికి తమలపాకుల మాలను అలంకరించండి. చూసారు కదండి, సెప్టెంబర్ 7వ తేదీ చంద్రగ్రహణం రోజున మారుతున్నటువంటి గ్రహస్థితి కారణంగా వృశ్చిక రాశి వారు ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారు, దాని నుంచి బయటపడడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.